హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మనం టమాటో చారు చేసుకుందాం. ఈ టమాటో చారుకి ఏం కావాలో చూద్దామా? టమాటోలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, చారు పొడి. ముందుగా మనము టమాటో, అల్లం, వెల్లుల్లిపాయలు అవన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏ గిన్నెలో అయితే చారు పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా. ఈ చారు 2 మనుషులకి పెడుతున్నాను, సో 2 స్పూన్స్ చారు పొడి వేసుకుందాం. 2 days బ్యాక్ చారు పొడి ఎలా తయారు చేయాలో చూపించాను కదా, సేమ్ పొడి వాడుతున్నాను నేను. డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ఇస్తాను, చూడండి మీరు ఎవరైతే చూడలేదు. ఇప్పుడు కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి సన్నగా తరిగి ఈ చారులో వేద్దాం. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది, చారు చాలా బాగుంటుంది. అలాగే మీ దగ్గర పుదీనా కాడలు ఉంటే కనుక పుదీనా కాడలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, పడేసి బదులు. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుందాం. ఈ చారులో కొంచెం బెల్లం కూడా వేయాలండి. బెల్లం ఇది బాగా మరిగాక అప్పుడు కట్టేసుకోవచ్చు. ఈ చారులోకి మనకి చింతపండు అవసరం లేదు, ఎందుకంటే టమాటో గ్రైండ్ చేసి పెట్టాం కాబట్టి. టమాటోలు కనుక పులుపు లేకపోతే కొంచెం చింతపండు వేసుకోండి, మీకు రుచికి సరిపడా. చారు మరుగుతోంది, చారు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఈ చారులో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే నేతిలో వేయించుకున్న పోపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఆ పోపు వేయాలి. ఇప్పుడు ఈ చారు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.